ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయభో హరి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురు పంచముఖ విరాట్ రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, స్వాగతం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 26వ తేదీ 2024 సంవత్సరం గురువారం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, ఏకాదశి తిథి. ఈ ఏకాదశి తిథిని సర్వేషాం సఫల ఏకాదశి అంటారు. అంటే తిథుల్లో వచ్చే సమయాలను బట్టి కొంతమంది ఒక ఏకాదశిని అద్వైతులు ఏకాదశిగా భావిస్తారు. వైష్ణవులు సూర్యోదయానికి ఏకాదశి ఉన్నప్పుడు ఏకాదశిని పాటిస్తారు. కానీ ఈరోజు ఏంటంటే సర్వేషాం ఏకాదశి, అందరూ ఏకాదశి వ్రతాన్ని, ఏకాదశి తిథిని పాటించడానికి ఉన్న సమయం ఇది. ఈరోజు కృష్ణ ఏకాదశి రాత్రి 12:41 వరకు ఉంది. అందుకని అందరికీ ఈరోజు ఏకాదశి. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:47, సూర్యాస్తమయం సాయంత్రం 5:46. ఏకాదశి రాత్రి 12:41 వరకు, నక్షత్రం స్వాతి సాయంత్రం 6:06. యోగం సుకర్మ యోగం రాత్రి 10:20 వరకు, కరణం భవకరణం పగలు 11:34 వరకు, బాలవకరణం రాత్రి 12:41 వరకు, అమృత ఘడియలు పగలు 8:17 లగాయతు 10:04 వరకు, దుర్ముహూర్తం పగలు 10:27 లగాయతు 11:11 వరకు, దుర్ముహూర్తం మరలా పగలు 2:50 లగాయతు 3:34 వరకు, వర్జం రాత్రి 12:14 లగాయతు 1:59 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ముఖ్యమైన కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, మీటింగ్స్, సంతకాలు, చెక్కుల మీద సంతకాలు, మీ కమిట్మెంట్స్ ఇత్యాది ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఈ వర్జ సమయంలో, రాహుకాల సమయంలో, దుర్ముహూర్త సమయంలో చేయకుండా ఉండటం మనకి సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. అమృత గడియల్లో చేయొచ్చు, అభిజిత్ గడియల్లో చేయొచ్చు, లేదా మరే ఇతర ఈ సమయాలు కాకుండా ఇతర సమయాల్లో చేయొచ్చు. ఇకపోతే ఈరోజు సర్వేషాం సఫల ఏకాదశి అంటారు. ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు. నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం నృసింహస్వామికి సంబంధించిన నక్షత్రం. అట్లాగే గురువారం చాలా విశేషమైన గురువార వ్రతం, ఏకాదశి గురువార వ్రతం అని చేయటం చాలామందికి ఆనవాయితీ. గురువారం ఏకాదశి రోజు రావటం అనేది చాలా విశేషమైన ఫలప్రదాయిని. ఈరోజు మీరు శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించడం కానీ, స్వామికి సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం కానీ, లేదా ఆ స్వామికి సంబంధించిన హోమాన్ని కానీ, పూజని కానీ, లేదా లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణాన్ని కానీ చేయడం అనేది అన్ని విధాల శ్రేయస్సుని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవేవీ కుదరని వాళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవచ్చు. మరియు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ మంత్రంతో జపించుకోవడం వల్ల అన్ని విధాలుగా గ్రహస్థితిలో ఉన్న దుర్దశలు కానివ్వండి, లేదా అపమృత్యు దోషాలు కానివ్వండి, లేదా ఇతరత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ నృసింహస్వామి కృప వలన, ఆ లక్ష్మీనారాయణుల కృప వలన అన్ని రకాల పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈరోజు శ్రాద్ధ తిథి ఏకాదశి. మార్గశిర మాస కృష్ణపక్ష ఏకాదశిలో గతించిన పెద్దలకి, మార్గశిర మాస కృష్ణపక్ష ఏకాదశి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మని నిర్వర్తించడం మన విధి విధాయకం. మన కుటుంబంలో ఎవరైనా మార్గశిర మాస కృష్ణపక్ష ఏకాదశి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధకర్మను నిర్వర్తించి పరిపూర్ణమైన పితృదేవత అనుగ్రహాన్ని పొందండి. మీ వంశాభివృద్ధికి దోహదపడండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.